అనారోగ్య కారణాలతో ఎవరైనా చనిపోతే అయ్యో పాపమని జాలి చూపుతాం. తెలిసిన వాళ్ళైతే కొన్ని రోజులు తలుచుకుని బాధపడతాం. కానీ ఆ మహిళ అలా కాదు. రక్తమందక ఓ పసికందు తన కళ్ల ముందే చనిపోవడాన్ని చూసి చలించారు. ఆ కారణంతో మరో ప్రాణం పోకూడదని సంకల్పించారు. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్నవారితో కలిసి రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యను అభ్యసించారు. పిహెచ్డి చేస్తూనే అధ్యాపకురాలిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కానీ జీవితంలో ఎదురైన ఓ సంఘటన ఆమెను సమాజ సేవ వైపు నడిపిస్తోంది. రక్తదానం చేయండి, ప్రాణదాతగా నిలవండి అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న ఆ మహిళ ఎవరో తెలుసుకుందాం పదండి. బోన్ మ్యారో నుంచి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కాకపోవడాన్ని తలసేమియా అంటారు. ఈ వ్యాధితో బాధపడే వారికి ప్రతి నెలా రక్తం ఎక్కించాలి. అలాంటి వారికి అండగా ఉండేందుకు 70 లక్షల రూపాయల వ్యయంతో రక్తనిధి కేంద్రం నెలకొల్పారు కళ్యాణి. ఇప్పటి వరకు 124 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని ప్రతి నెలా వారికి ఉచితంగా రక్తదానం చేస్తున్నారు. వీలున్నప్పుడు కళాశాలలకు వెళ్లి రక్తదానం ఆవశ్యకతపై యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమున్న రోగులకు రక్తాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. 7th మంత్ ఆ టైంలో ఉన్నప్పుడు నాతో పాటు ఒక లేడీ, తను కూడా 7th మంత్, ఇద్దరం ఒకటేసారి డెలివరీ అయ్యాము. ఒకసారి 3rd మంత్ డ్రాప్స్ కోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బేబీని తీసుకురాకుండా వచ్చారు వాళ్ళు. సో ఏంటా అని కనుక్కుంటే ఆవిడ సమాధానం కన్నీళ్ళ రూపంలో వచ్చిందనమాట. సో ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత నన్ను ఈ సేవా దృక్పథంలోకి నడిపించడానికి కారణమైంది. మెయిన్ మోటో తలసేమియా వాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేద్దాము అన్న దాంతో స్టార్టప్ చేశాము. అలాగే ఎవ్రీ మంత్ వాళ్ళకి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్లడ్ అన్నది ఇస్తున్నాము. తలసేమియా వాళ్ళ వరకే కాదు, ఎవరికైనా కానీ మాకు బ్లడ్ కావాలి అని మా బ్లడ్ బ్యాంక్ తలుపు తట్టిన తర్వాత మేము వెంటనే స్పందిస్తాము. ఎవరికైనా కానీ మేము సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. రాష్ట్రంలో చాలా రక్తనిధి కేంద్రాలున్నా ఇంకా రక్తం కొరత వేధిస్తూనే ఉంది. అందుకే కళ్యాణి రక్తదానంపై యువతలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇచ్చే రక్తంతో 3 ప్రాణాలు నిలబెట్టొచ్చంటున్నారు. మాది 24/7 సర్వీస్ ఓరియంటేషన్ కింద రన్ చేయడం జరుగుతుంది. మాలాంటి వాళ్ళు మొత్తం ఇక్కడ వర్క్ చేసే 9 మంది కూడా ఏదో ఒకటి చేయాలి సర్వీస్ కి అన్న ఆ దృక్పథంతోనే చేస్తున్నాం తప్పితే మాకేదో డబ్బుల కోసము మేమేదో చేయాలి అని మాత్రం కాదు. 3 months ఒకసారి బ్లడ్ ఇవ్వటం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇమ్యూనిటీ మనకు ఉపయోగము, అలాగే మనం ప్రాణం ఇచ్చిన ఒకళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాము. సో అంతేగాని ఇస్తే ఏమన్నా అవుతుందేమో, ప్లీజ్ దాని నుంచి బయటికి రండి. 3 నెలలకు ఒకసారి ఒక లైఫ్ ని కాపాడదాం. ఉన్నత ఉద్యోగాన్ని వీడి 30 ఏళ్లకే సేవారంగం వైపు అడుగులు వేసిన కళ్యాణి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని స్థానికులు ప్రశంసిస్తున్నారు. రక్తం అందుబాటులో లేకపోవడంతో బిడ్డను పోగొట్టుకున్న ఓ తల్లి పడిన వేదన ఈ మాతృమూర్తిని సమాజ సేవ వైపు నడిపించింది. రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి 10 మందికి రక్తదానం చేసే స్థాయిలో నిలబెట్టింది. కెమెరామెన్ నరేష్తో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.